యువర్ ఏ జర్నలిస్ట్, అట్లాగే సొసైటీలో ఒక సెలబ్రిటీ, మీకు అన్నీ తెలుసు. తెలిసి కూడా ఎలా ట్రాప్లో పడ్డారు? ఒక ట్రాప్ కాదండి, అంటే మగాడి బతుకు ఒక కుక్క కన్నా హీనమైన బతుకు అనే విషయం నాకు రీసెంట్గా అర్థమైంది అనమాట. అంటే ఒక అమ్మాయి దారిలో ఏమి ఎక్కల మీతో నడుస్తూ ఉన్నట్టు అని చెప్పి గట్టిగా అరిచేసిందంటే మీరేదో తప్పు చేశారు, మిమ్మల్ని 100% బొక్కులు వేస్తారు, మనల్ని ఎవరైనా టార్చర్ చేశారని చెప్పి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలనుకుంటే అమ్మాయి మీద కేసు ఏం పెడతాం సార్ అంటారు. అదే అమ్మాయి వెళ్ళి ఏమీ లేకపోయినా కూడా మీ మీద కేసు పెట్టచ్చు హ్యాపీగా. అటువంటి సమాజంలో ఉన్నాం మనం. ఒక కేసు ఒకటి ఉంది తెలుసా చట్టం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వంక తప్పుడు దృష్టితో చూసినా కూడా కేసు పెట్టవచ్చు అంట, దృష్టితో చూస్తే. అదొకటే కాదు ఇట్లా, అంటే ఇప్పుడు మీరు నేను జర్నలిస్టు ఇంత పేరున్న వాళ్ళు మీరే అనుకుంటాను, నేనేంటండి ఎస్పీలు పోలీస్ ఆఫీసర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో కామ్గా ఉండే పరిస్థితి అనమాట. ఎందుకంటే జస్ట్ బికాస్ లేడీ విక్టిమ్ అనే కార్డు వాడడం, దీనికి తోడు ఆల్రెడీ ఒక సీజన్డ్ తనకు ఒక ట్రైన్డ్ ఈ విషయంలో. ఎలా అంటే 1, 2, 3, 4, 5, 6, 7 కేసులు నాకు తెలిసినవి, ఇంకా తెలియనివి మీ దగ్గరకు వచ్చేసరికి ప్రొఫెషనల్ అయిపోయింది ఆ అమ్మాయి బాగా. అది కాదన్నా, అమ్మాయిని చూసి సైకోలా ఉంది, చాలా వికృతంగా అట్లా ఉంది. ఇవన్నీ ఎలా చేయగలుగుతుంది అమ్మాయి? మీరు ఈ మాట అన్నారు కదా, సీరియస్గా బట్ నేను యాక్చువల్గా ఇక్కడ రావడానికి కూడా కారణం అంటే ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో నేను విషయాలు చెప్పాను. బట్ ఒక విజిల్ బ్లోయర్గా నేను ఇటువంటి ఈ అమ్మాయి ఒక్కతే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో. హనీ ట్రాప్ దీనికి ఒక ట్రైనింగ్ స్కూల్స్ లాగా కూడా ఉన్నాయి. ఎలా అంటే లైక్ మన విజయవాడలో కొన్ని, మన హైదరాబాద్లో కొన్ని, వీళ్ళు ఫేక్ మహిళా మండళ్ళు అని చెప్పి, ఫేక్ హ్యూమన్ రైట్స్ అని చెప్పి, యాక్టివిస్టులు అని చెప్పి, వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా నువ్వు వాడి దగ్గర నుంచి ఒకటి మిమ్మల్ని హనీ ట్రాప్కైనా గురి చేయాలి. అంటే మీరు ఆ అమ్మాయి అందం చూసి లోబడి ఆ అమ్మాయితో ఏదైనా డేటింగ్కి వెళ్దాం అలాంటిది ఏదైనా చేసి ఉండాలి. లేదు మీకు సంబంధించిన సీక్రెట్లు ఫ్రెండ్లీగా ఆ అమ్మాయికి ఏమన్నా చెప్తే అవి పెట్టుకొని, ఆర్ ఎల్స్ మీకు తెలియకుండానే మిమ్మల్ని వీడియో రికార్డ్ చేయడం, సార్ అని చెప్పి మీతో ఉంటూనే మీ చుట్టుపక్కల జరిగే అసలు మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ని షూట్ చేయడము, మీ ఇద్దరు తిరుగుతున్నారన్న విషయం వేరే వాళ్ళకి చెప్తా, మీ అమ్మ వాళ్ళకి చెప్తా, లేకపోతే మీ ఆవిడకి చెప్తా, ఇలాంటి ఏదైనా కావచ్చు. సో బేసికల్లీ మీకు సంబంధించిన ఒక లోటుపాటు ఏదో ఒకటి ఆ అమ్మాయి దక్కించుకొని ఇక బెదిరించడం మొదలు పెడుతుంది అనమాట. ఒక ముఠా తిరుగుతుంది ఇలా. ఒక్క ముఠా ఏంటి సార్, చాలా మంది ఇదే పని వాళ్ళకి. సో బేసికల్లీ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అమ్మాయి అనే కార్డ్ని మనం ఎలా వాడుకోవాలి సొసైటీలో. రైట్, నేను అమ్మాయిని, అమ్మాయి జీవితం, ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం చేసేస్తారా? నాకు న్యాయం కావాలి, నేను మహిళా మండలిని తీసుకొస్తాను, నాకు పోలీస్ సపోర్ట్ ఉంది, నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, ఇలా. సో ఇంకా 4-5 రకరకాల, అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్ని కేసులు పెట్టినప్పుడు విక్టిమో లేకపోతే ఏదో అని చెప్పి వెళ్ళినప్పుడు నాకు న్యాయం కావాలని చెప్పి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చుట్టూ తిరిగి, మేబీ దాంట్లో ఈ అమ్మాయి కొంతమంది హెల్ప్ చేసేవాడు కూడా ఉండొచ్చు. అమ్మాయి బాగుందో లేకపోతే ఇంకోటో అంటే మీకు నచ్చదు. బట్ అలా ఎవరన్నా సరే కొంతమంది ఈఎంఐ ట్రాప్లో పడవచ్చు. వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని రకరకాలుగా వాడుకునే ప్రక్రియ కూడా చేయొచ్చు. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్ని వాడుకొని వేరే పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేయడానికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడము, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ లొకేషన్లు చూడడానికి కూడా ఈఎంఐ ఈ పోలీస్ ఆఫీసర్స్ని వాడుకుంటుంది అనే విషయం తెలియవచ్చింది అనమాట. మన హైదరాబాద్లోనే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఆమె ట్రాప్లో ఉన్నారు. మై గుడ్నెస్. ఇది కాకుండా ఇంకా విజయవాడలో కేసు పెట్టింది యాక్చువల్గా. ఒకప్పటి కాకినాడ అడిషనల్ ఎస్పీ కూడా ఆ అమ్మాయి బాధితుడే. సో ఇలా తెలిసింది ఘోరంతా, తెలియంది కొండంత. ఎస్పీ లాంటి స్థాయి వ్యక్తి ఆమె వరలో పడ్డాడంటే మామూలు విషయం. ఐ మీన్ ఆమె ట్రాప్లో. ఇది రకరకాలుగా ఉంటాయి సార్ ట్రాప్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా నేను మీతో ఉన్నాను అనేది క్రియేట్ చేయగలిగితే, ఇప్పుడు రేపు అవును కదా ఏమై నీతో తిరిగింది కదా, నువ్వే ఏదో చేసుంటావు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ థింగ్ అనమాట. ఇప్పుడు ఎస్పీతో విషయం అనుకోండి, ఆయన ఫస్ట్ ఆఫీస్లో ఏదో రకంగా నాకు న్యాయం కావాలి సార్, నన్ను ఒకటి అన్యాయం చేశాడు సార్, ఆయన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏదో రకంగా ఆయన్ని మాట కలపడానికి ట్రై చేస్తుంది. ఆయన వద్దన్నా కాదన్నా కూడా వాళ్ళ డ్రైవర్ల నంబర్లు, వాళ్ళ కానిస్టేబుల్ నంబర్లు తీసుకొని సార్ వచ్చారా, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఇలాంటివన్నీ కనుక్కోవడం. ఆయన ఎక్కడికైనా వెళ్తే
తిరుపతి వెళ్తే ఈవిడ కూడా తిరుపతి వెళ్ళిపోవడం, సార్ నేను కూడా ఇవాళ తిరుపతి వచ్చాను సార్, అవునా అని చెప్పి plan ఏదో లేదా? రకంగా అచ్చా. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవడం. ఇలా ఆయన ఏ ప్లేసెస్లో ఉన్నాడో ఇవి కూడా ఆ ప్లేసెస్కి వెళ్ళి నేను సర్కమ్స్టెన్షియల్గా నేను అదే టైంలో అక్కడ ఉన్నాను, లేకపోతే సెల్ టవర్ లొకేషన్స్ తీసుకుంటారా, లేకపోతే ఇంకోటి ఏదన్నా నేను ఆయన కలిసినట్టు ఏదో ఒక ఫోటో తీసుకుంటుంది. అంతే సో కదా. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. ఇవన్నీ పెట్టుకుని ఫైనల్గా ఈ నన్ను ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళాడు, ఈయన నన్ను రేప్ చేశాడు, దానికేం సాక్ష్యాలు ఉండవు. రేప్ అంతే. చేసేవాడు అనేది ఈ ఎక్కడ దానికి సాక్ష్యాలు సాక్ష్యాలే ఉంటాయి. ఉండవు. నన్ను తిప్పుకున్నాడు అనేది ఒక సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ క్రియేట్ చేసేసి. అవును. సో బేసికల్ ఇదే అనమాట. బా. ఇప్పుడు మన యువరాజు ఉన్నాడు, మన వెబ్ సిరీస్ మన ఇద్దరం కలిసి చేసింది. అవును. ఆ అబ్బాయి ఫస్ట్ వచ్చినప్పుడంట నాకు హాస్టల్లో ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవు, నా అకామిడేషన్ ఏమన్నా చూస్తావా అంటే, సరే వచ్చే 2-3 రోజులు మా ఇంట్లో ఉండి 2-3 రోజులకి ఏదైనా ప్రాబ్లం లేదని చెప్తే, అక్కడ ఆల్రెడీ ఆ అబ్బాయితో వాళ్ళ ఫియాన్సీ ఇద్దరు, వాళ్ళ ఫియాన్సీ ఈ అబ్బాయి కలిసి అక్కడే ఉంటున్నారు. సో అక్కడికి వెళ్ళి ఎక్కడ దొరుకుతాడని చెప్పి, అదే కదా బేసికలీ అంతే కదా. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ బిజినెస్ ఇది దీని మీద బతుకుతారు వాళ్ళు. బా. సో ఆ అబ్బాయికి తెలియకుండానే ఆ అమ్మాయి కలిసి ఉన్న వీడియో రికార్డ్ చేసి దాన్ని పెట్టి నేను యూట్యూబ్లో పెడతా, మీ ఫ్రెండ్స్కి పంపిస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టి, మనోడిని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు అడిగింది. బా. రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించాడు మనోడు. అవునా. నేను డబ్బులు ఇస్తాను సరే వచ్చాయంటే, మన యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్, అక్కడ దాకా పిలిస్తే ఆ అమ్మాయి పిలిస్తే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మనోడు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఆ లేడీ కానిస్టేబుల్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. పైకి వెళ్ళి పైన మెట్రో ప్లాట్ఫామ్ పైన అక్కడికి రమ్మంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు తెచ్చావా, డబ్బులు ఇవ్వమంటే ఇదిగో డబ్బులు అని చూపిస్తే, సరే తీసుకోవడానికి వచ్చినప్పుడు రైట్ తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు అప్పుడు కూడా తప్పించుకోవడానికి రక్షించండి, కాపాడండి, అమ్మాయిని ఒక ఆడపిల్లని ఇచ్చేసిస్తున్నారు అంటే, అమ్మాయికి ఎక్కడ ఎలా తప్పించుకోవాలో అన్ని వెల్ ట్రైన్. గట్టిగా అరుస్తుంటే ఏంటంటే ఆడపిల్ల ఇచ్చేస్తున్నారు అని అక్కడ కానిస్టేబుల్ కూడా ఉండేటప్పటికి ఇది చల్లల, ఇంకా గట్టి ఇది చేస్తుంటే 4 పీకి అక్కడ నడి రోడ్లోనే పట్టుకుని ఈడ్చుకొచ్చి అంత చేసుకుంది ఆ పిల్ల. అంటే అక్కడి నుంచి కూడా విడిపించుకొని పారిపోదాన్ని ట్రై చేసినా వాళ్ళు పోలీసులు ఈడ్చుకొచ్చి బై ఫోర్స్ తీసుకొచ్చి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ 2 సీజ్ చేశారు.